అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 27వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం గురువారం. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 9:02 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం శతభిషం రాత్రి 10:58 వరకు. తదుపరి పూర్వభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సమర్థించుకుంటారు. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. తదుపరి సింహరాశి. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తదుపరి కన్యరాశి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. సోదరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆలయాలు సందర్శించుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. తదుపరి మకర రాశి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన సౌకర్యాల విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన ప్రయత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు.